విధించిన జైలు శిక్షపై టీవీ9 తో మాట్లాడారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం బ్రేకింగ్ లో చూద్దాం. వైసీపీ పోరాట ఫలితంగానే విశాఖ రైల్వే జోన్ వచ్చిందన్నారు. జైలు శిక్షల్ని, న్యాయస్థానం తీర్పుల్ని తాను గౌరవిస్తానన్నారు. జైలు శిక్షపై న్యాయపరంగానే ముందుకు వెళతామన్నారు అమర్నాథ్. ఇంకా ఆయన ఏం మాట్లాడారు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు. సార్, 2016లో ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాదీక్ష, ఆ తర్వాత కేసు నమోదు, ఇప్పుడు తాజాగా తీర్పు, ఇది ఊహించిన పరిణామం అంటారా మీకు? ఒకటే అంటే మనం ఫైట్ చేసినప్పుడే అన్నిటికీ సిద్ధపడి ఫైట్ చేస్తాం. మనం చేసింది ఏది మన ఇంట్లో పని కోసం లేకపోతే మన స్వార్థం కోసం చేసినటువంటిది కాదు. మనం చేసినటువంటిది రాష్ట్రం కోసం. రాష్ట్రంలో ఆ రోజు 2014 పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఒకటి, రైల్వే జోన్ ఒకటి, తర్వాత స్టీల్ ప్లాంట్ ఒకటి, పోర్ట్ ఒకటి, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి హామీలు ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటివి. ఎప్పుడైతే ఆ రోజు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్కి నేను ఇష్టపడుతున్నాను, నాకు ఇవన్నీ మీరు ఇవ్వకపోయినా పర్లేదు అనేటువంటి దానికి ఎప్పుడైతే ఆయన కేంద్ర ప్రభుత్వంతో వారు చర్చించారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పోరాటానికి మనం ముందుకెళ్ళాం. ఎందుకంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అనేటువంటిది ఈనాటి ఈ 10-15 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆలోచన కాదు. చట్ట ప్రకారం మనకి ఆ హక్కు వచ్చింది. సో దీని మీద పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోరాటం చేసాం. పోరాటం చేసినప్పుడు సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి కాదు, ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పోరాటం. కేసులు పెట్టింది. సో కేసు 10 సంవత్సరాల పాటు నడిచింది. నిన్న జడ్జిమెంట్ వచ్చింది. సో న్యాయస్థానాల మీద మాకు కూడా గౌరవం ఉన్నాయి. సో ప్రక్రియ ప్రకారం ఏ రకంగా వెళ్ళాలో రేపు అప్పీల్కి కూడా వెళ్తాను, దాని ప్రకారం ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చేసినటువంటి పోరాటం, ఆ రోజు రైల్వే జోన్ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు అవ్వడానికి గల కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మేము చేసినటువంటి పోరాటం అనేటువంటిది మరొకసారి ఈ తీర్పు ద్వారా ప్రజలకు మరొకసారి తెలిసింది. కానీ ఇప్పుడున్నటువంటి చేతకాని ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటంటే కేకే లైన్, ఏదైతే వాల్టేర్ డివిజన్లో ఉన్నటువంటి కేకే లైన్ని సాధించుకోలేకపోయారు. ఈరోజు మీకు కేంద్రంలో మీరు చెప్తే చేసేటువంటి పరిస్థితులు కేంద్రంలో ఉన్నప్పటికీ మీరు ఎందుకు అడగట్లేదు? మీకు అమరావతి కావాలి, అమరావతి రాజధాని కావాలి, అమరావతికి కావాల్సినటువంటి మీకు రియల్ ఎస్టేట్ అవసరాలు మీకు కావాలి. కానీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంగా ఉన్నటువంటి రైల్వే జోన్. ఈ రైల్వే జోన్లో అత్యంత కీలకమైనటువంటిది కేకే లైన్. టోటల్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటిది కేకే లైన్. అది కొత్త వలస వరకు, అంటే ఆల్మోస్ట్ మన విజయనగరం జిల్లా నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా ఇవన్నీ కలిపి ఉన్నటువంటి ప్రాంతంలో మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి దాన్ని మీరు వదిలేసుకున్నారని అంటే మీ చేతకంతనం ప్రజలు గమనిస్తున్నారనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇది ఆనాడు రైల్వే జోన్ కోసం చేసిన పోరాటమే ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏర్పడే రైల్వే జోన్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే దీనిపై అప్పీల్కి వెళ్తారని చెప్తున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, టీవీ9 విశాఖపట్నం.